అంబేద్కర్ మీద ప్రస్తుత బీజేపీ ఆర్ఎస్ఎస్ పాలకులకు ప్రధానంగా ఎందుకు కోపము అంటే అంబేద్కర్ వర్ణ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. కుల వ్యవస్థే మన దేశంలో అన్ని సమస్యలకు మూల కారణము అని చెప్పి ఏకంగా కుల నిర్మూలన, ఎన్హిలియేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే ఒక పవర్ఫుల్ రచన చేశారు. ఆ పుస్తకంలో ఉండే విషయాల మీద ప్రజలకు విస్తృతమైన చైతన్యం వచ్చే రోజు ఒకటి వస్తుంది. అంబేద్కర్ ప్రతి రచనని ప్రపంచం ఇప్పుడు కంటే చాలా ఎక్కువగా చదివే రోజులు ఖచ్చితంగా వస్తాయి. సో అంబేద్కర్ ఇమేజ్ పెరుగుతూ పోతూ ఉంటుంది భవిష్యత్తులో. అలా పెరిగే కొద్దీ మనుధర్మ శాస్త్రాన్ని ప్రేమించే వాళ్లకు చాలా పెద్ద ప్రమాదం, వాళ్ళ అధికారానికి ఇంకా ఇంకా ప్రమాదం. అందుకే అంబేద్కర్ భావజాలాన్ని ఆపాలి అనుకుంటారు, కానీ అంబేద్కర్ పెరుగుదలని ఆపే శక్తి ఏది లేదు. ఇప్పుడు ఆ దశ దాటిపోయారు. ఆ శక్తి లేకపోవడం వల్లే అంబేద్కర్ పేరు వింటేనే చికాకు వస్తోంది, కోపం వస్తోంది, అంబేద్కర్ ఫ్యాషన్ అయిపోయాడు అనే మాటలు వస్తున్నాయి. ఫ్యాషన్ ఐకాన్స్ కూడా అంబేద్కర్ ని గుండెలకు హత్తుకునే రోజు దూరంలో ఏం లేదు. గతంలో మన దేశంలో సినిమా తెర మీద పెద్దగా అంబేద్కర్ కనిపించేవాడు కాదు, కానీ పారంజిత్ లాంటి వాళ్ళు మూలవాసుల కథలతో తెర మీదకి దూసుకొని వచ్చిన